హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్, రుచి అయితే మామూలుగా ఉండదు. తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి శనగాకు కర్రీ. ఇంత రుచికరమైన కర్రీని లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా ఇలా శనగకట్టె తీసుకోవాలి. మామూలుగా అయితే మనము శనగకట్టె తీసుకొని ఆ శనగలు తీసుకొని ఆ ఆకు మొత్తాన్ని పడేస్తాం కదా, అలా కాకుండా ఆ శనగలు తీసిన తర్వాత ఇలా లేతగా ఉన్న శనగ కట్టెని తీసుకోవాలి. మనము ఇలా లేతగా ఉండాలి. ఒకవేళ ముదిరిపోయిన ఆకును కూడా తీసుకోవచ్చు, లేతదైతే ఇంకా బాగుంటుంది. ఇలా శనగాకు మొత్తం తీసుకోవాలి. ఈ శనగాకుకు పుల్లలు లేకుండా ఆకులుగా వలిచి పెట్టుకోవాలి. ఇక్కడే మనకు టైం అంతా పడుతుంది, ఆకులు వలిచడానికి చాలా టైం పడుతుంది. ఈ విధంగా ఆకు మొత్తాన్ని వలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకు మొత్తాన్ని ఆకులుగా ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకుని మనం వీలైతే పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు, పుల్లగా ఉంటుంది ఈ ఆకు. తర్వాత కప్లో 2 టేబుల్ స్పూన్ దాకా పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు లేకపోతే శనగబాళ్ళు తీసుకోవచ్చు. పెసరపప్పుకు పై భాగం వరకు నీళ్ళని యాడ్ చేసి మినిమం గంట కానీ లేదంటే హాఫ్ అన్ అవర్ వరకు కానీ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పెసరపప్పు ఈ విధంగా ఉంటుంది. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ముందుగా వలిచి పెట్టుకున్న ఆకు మొత్తాన్ని ఈ బౌల్లో యాడ్ చేసి వాటర్ వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి ఆకుని. ఒకవేళ ఆకు ఎండిపోయిందంటే ఒక 5 నిమిషాల వరకు నానబెట్టండి. నానబెడితే ఆకు అనేది మెత్తబడుతుంది. ఆకును కడిగిన తర్వాత నీళ్ళల్లో నుంచి ఈ ఆకు మొత్తాన్ని తీసి ఇలా ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి బాగా. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను. ఇందులో 2 రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి పెసరపప్పు కొద్దిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత 2 ఉల్లిగడ్డల్ని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డల్ని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉల్లిగడ్డ అనేది కొద్దిగా మెత్తపడాలి. ఉల్లిగడ్డ ఈ విధంగా మెత్తపడిన తర్వాత ఇందులో 2 ఎర్రని టమాటాలని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ టమాటా అనేది మెత్తపడే వరకు హీట్ చేసుకోవాలి. అలానే పెడితే మాడిపోతుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఉల్లిగడ్డ టమాటా మెత్తపడిన తర్వాత ముందుగా ఒలిచి పెట్టుకున్న శనగాకు మొత్తాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఆకు కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆకు కొద్దిగా ఈ విధంగా మెత్తపడిన తర్వాత ఇందులో 1 స్పూన్ మునగాకు పొడి, చిటికెడు పసుపు, చిటికెడు మెంతి పౌడర్ వేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆకు మెత్తబడిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత కారం యాడ్ చేస్తున్నాను. మామూలు కారం అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎల్లిపాయ కారం. ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలి. ఇంకా మనకు ఈ కర్రీ తయారైపోయింది. ఈ కర్రీ తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా రుచిగా ఉంది. ఇది 2-3 రోజులున్న ఏమి కాదు. టేస్ట్ అయితే అదిరింది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.